హలో గైస్, మూవీ లవర్స్ కి అయితే ఇది డిసెంబర్ మంత్ లాగా లేదు, పోస్ట్ పోన్ మంత్ లాగా అయితే ఉంది. అసలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, డిసెంబర్ లో ఎన్ని మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయో మీకు తెలిస్తే మీరే షాక్ అవుతారు. సో ఆ మూవీస్ ఏదో తెలుసుకుంటారా? సో ఫస్ట్ గా వచ్చి మన బాలకృష్ణ గారిది అఖండ 2, అది డిసెంబర్ 5th రిలీజ్ అవ్వాల్సింది, డిసెంబర్ 12th అయితే రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మన మోగ్లీ మూవీ, అది డిసెంబర్ 12th రిలీజ్ అవ్వాల్సింది, డిసెంబర్ 13th అయితే పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ బైకర్ మూవీ, అది డిసెంబర్ 6th రిలీజ్ అవ్వాల్సింది, అది ఫిబ్రవరి 26 పోయింది. తర్వాత డికాట్ మూవీ ఈ మంత్ 25th అన్నట్టు రూమర్స్ వచ్చాయి. తర్వాత మార్చ్ 19th అయితే వెళ్ళింది. తర్వాత అన్నగారు వస్తున్నారు, ఈ మూవీ ఫస్ట్ డిసెంబర్ 12th అన్నారు, మళ్ళీ ఆపేశారు, మళ్ళీ డిసెంబర్ 12th అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్, ఇంకా దాని రిలీజ్ డేట్ అయితే రాలేదు. తర్వాత సైక్ సిద్ధార్థ్, ఈ మూవీ డిసెంబర్ 12th అన్నారు, అది జనవరి 1st పోయింది. తర్వాత ఈషా మూవీ, ఇది మంచి హర్రర్ మూవీ, డిసెంబర్ 12th ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే అది డిసెంబర్ 25th అయితే వెళ్ళింది. తర్వాత ఎల్ఐకే మూవీ, అదే మన ప్రదీప్ రంగనాథ్ గారిది అయితే అది డిసెంబర్ 18th రావాల్సింది, దాని రిలీజ్ డేట్ ఇంకా ఎప్పుడో తెలియదు మనకి. ఇంకా మన అనుపమ గారి లాక్డౌన్ మూవీ, ఈ మూవీ డిసెంబర్ 12th అన్నారు, సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో దీని డేట్ కూడా తెలియదు. సో అందుకే అంటున్నా, ఇది డిసెంబర్ మంత్ కాదు, పోస్ట్ పోన్ మంత్ అన్నట్టు. సో మీరేమంటారు గైస్, ఈ పేరు పెట్టచ్చా? నేను ఖచ్చితంగా కమెంట్లో అయితే రాసేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్.